చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతూ ధారావాహికలో 15వ భాగానికి మీకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. మనకి మన సౌందర్యాన్ని ఎనుమడింపజేసుకోవటానికి రకరకాలైనటువంటి సాధనాల్ని వాడతాం. ఏదో రకరకాలైన లేపనాలు మొహాన పూస్తారు. ఆ ఫౌండేషన్ అంటారు, దాని మీద ఏదో పౌడర్ అంటారు, దాని మీద ఏదో షేడింగ్స్ అంటాము. ఒకటి పింక్ షేడు, ఒకటేమో మన డ్రెస్కి సూట్ అయ్యేటువంటి ఐ షేడు, ఒక ఐబ్రోలని అని చెప్పి, తర్వాత పెదాలకి లిప్ గ్లోజ్లని చెప్పి, లేకపోతే లిప్స్టిక్స్ అని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి ఎన్ని సౌందర్య సాధనాలో చెప్పలేం. ఇన్ని రకాలు చేసినా కూడా ఈ సౌందర్యం ఎంతసేపు ఉంటుందో మనకే అర్థం కాదు. భగవంతుడు ఇచ్చినటువంటి రోజులలో మాత్రమే ఆ సౌందర్యం కానివ్వండి, ఆ సమయం దాటిపోయిన తర్వాత ఎన్ని సాధనాలు ఉన్నా కూడాను ఈ సౌందర్యం ఏమన్నా మళ్ళీ తిరిగి తీసుకొస్తాయా? ఈ సాధనాలు ఏమీ రాలేవు. ఇన్ని చేసినా కూడాను మనం అందగించలేకుండా ఉన్నాం. మరి అదే మన కన్నయ్యకో ఏమీ అక్కర్లేదట. ఇదెక్కడి విచిత్రం అయ్యా బాబు. ఒక నగ అక్కర్లేదు, ఓ గొప్ప రకరకాల చీనాంబరాలు ఏమన్నా కావాలా? అవి అక్కర్లేదు. ఏమీ లేకుండా గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాడివే నువ్వు. ఎక్కడి నుంచి వస్తుందయ్యా బాబు నీకు ఈ సౌందర్యం? ఎలా తీసుకొచ్చుకున్నావయ్యా తండ్రి? ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తావు? మాకు కూడా కొద్దిగా రహస్యం చెప్పరాదా? దేన్ని చూసినా, శరీరంలో ఏ భాగం చూసినా కూడా అబ్బా 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 ఎంత అందంగా ఉంది, ఆ మొహం ఎంత అందంగా ఉంది, ఆ చేతులు ఎంత అందంగా ఉన్నాయి, ఆ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, అన్నీ కూడాను ఆ మాటలు ఎంత మాధుర్యంలో ఉన్నాయి. ప్రతి దానిలో కూడా మాధుర్యమే మాకు కనబడుతున్నది కృష్ణ. ఎక్కడి విచిత్రం అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు మన లీలాశుకుల వారు. మనల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. చూడండి, బర్హం నామ విభూషణం బహుమతం వేషాయ శశైరలం వక్త్రం ద్విత్ర విశేష కాంతిలహరీ విన్యాసధన్యాధరం శీలైరల్పధియామగమ్య విభవై శృంగారభంగీమయం చిత్రం చిత్రమహో విచిత్రమహో చిత్రం విచిత్రం. ఆహా, ఏమి ఆనందం! ఏం చిత్రం చిత్రం బళారే విచిత్రం అంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది గొప్ప చిత్రము అని అంటే చూడండి, ఒక్కొక్కటి కూడా బర్హం నామ విభూషణం బహుమతం. నువ్వు ఏది కోరి పెట్టుకునేటువంటి ఒకే ఒక నగ. ఏమిటి ఆ నగ? ఏమన్నా మణులతో నిర్మింపబడిందా? బోళ్ళంత బంగారం పోసి తయారు చేశారా? ఏమీ లేదు. ఓ చిన్న నెమలి ఈక. ఏముంది, మన దగ్గర కోడి ఈకలు దొరికినట్టే అక్కడ వారి ప్రాంతంలో నెమలి ఈకలు దొరుకుతూ ఉంటాయి. ఆ వ్రజభూమి దగ్గరికి వెళ్ళామంటే, బృందావనం దగ్గరికి కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడాను అక్కడ పొలాల్లో కోళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాయో అట్లాగా నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి సహజంగానే ఆ నెమలీకల కింద పట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా దొరికినటువంటి ఒక ఈక తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. అదేనా నీకు నగ? ఇంకెంతకన్నా నగలేం అక్కర్లేదా నీకు? ఒరే 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 బహుమతం వేషాయ శేషైరలం. ఇంకా ఇతరమైనటువంటి నగలేమి నీకు సౌందర్యానికి అక్కర్లేదా స్వామి అని అంటున్నాడు. వక్త్రం ద్విత్ర విశేష కాంతి లహరి. ఇక ఆ ముఖానికి అందం ఏమిటి? ఆ పైన కనుబొమ్మల మీద 1, 2, 3 చుక్కలు. గొల్లపిల్లవాడు కదండి. ఈ గొల్లపిల్లలకి అది మామూలుగా సాధారణంగా వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక చిన్న అలంకారం అన్నమాట.